ఎవరైతే ఇంజినీరింగ్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాననమాట. ఈ వీడియోలో అయితే మీకైతే మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. అంటే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంత డెప్త్‌గా ఏం పోలేదు. ఈ వీడియో చూస్తే మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుందనమాట ఇంజినీరింగ్ లైఫ్ గురించి. నెక్స్ట్ ఇంజినీరింగ్ అంటే ఎలా ఉంటుంది? నెక్స్ట్ బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇవన్నీ అయితే ఈ వీడియో అయితే మెన్షన్ చేశాను. ఎక్కడైతే స్కిప్ అయితే చేయకుండా చూడండనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. హలో అందరికీ. ఈ మధ్య అయితే మన ఛానల్‌లో వీడియోస్ అయితే అస్సలు అప్‌లోడ్ చేయట్లేదు. ఇంకటి నుంచి వీక్లీ వన్స్ అయినా అయితే ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తామనమాట. ఈరోజు మన వీడియో టాపిక్ చూసుకుంటే, మీరెవరైనా బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటే, ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో. మీకైతే ఈ వీడియో గురించి నేనైతే ఒక 4 టాపిక్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎలా బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేయాలి అయితే ఫస్ట్ టాపిక్ అయితే దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత సెకండ్ దానికైతే చూసుకుందాం. ఫస్ట్‌లీ మీరు చాలామంది అయితే చెప్తుంటారనమాట. కొంతమంది టెక్నిక్స్ కానీ అక్కడ ఇక్కడ యూట్యూబ్‌లో నెక్స్ట్ న్యూస్‌లో లేదంటే చాలామంది అయితే రిలేటివ్స్ అలా అయితే మీకైతే సజెషన్స్ ఇస్తుంటారు. ఎవ్వరి మాట అయితే వినొద్దనమాట. అదేదో డైలాగ్ ఉన్నట్ల ఎవ్వరి మాట అయితే వినొద్దు. చాలామంది సీఎస్‌సి అంటారు. ఇంకొంతమంది అందరూ సీఎస్‌సినే తీసుకుంటారు. సీఎస్‌సి తీసుకుంటే ఏం స్పెషాలిటీ ఉంటుంది? కాబట్టి ఈసీఈ తీసుకోని అయితే కొంతమంది సజెషన్ ఇస్తారు. దాన్నైతే అస్సలు నమ్మకండి. మీరసలు అంటే ఒక వర్క్ చేస్తుంటే మీకైతే బోర్ అనేది కొట్టకూడదు. నెక్స్ట్ బాధ అనేది కలగకూడదనమాట. ఒక ఆనందంతో ఉండాలి. మీకి ఆ వర్క్ చేయడానికి ఇష్టంగా ఉండాలనమాట. అలాంటి బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరైతే. మీరు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనైతే సెలెక్ట్ చేసుకోకండి. కొంతమంది సీఎస్‌సికి ఎక్కువ డిమాండ్ ఉంది. అది తీసుకోమంటారు. ఇంకొంతమంది ఏంటంటే సీఎస్‌సి తీసుకుంటే అందరూ సీఎస్‌సినే తీసుకుంటున్నారు. జాబ్స్ రావు. మీరు కొద్దిగా వెరైటీగా ఆలోచించి ఈసీఈ తీసుకోండి అంటారు. అదైతే రాంగ్ చాయిస్ అనమాట. మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళాలి. కంప్యూటర్ సైన్స్ మీద, ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే సీఎస్‌సి తీసుకోండి. లేకపోతే వేరే బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీరైతే ఇబ్బంది పడతారనమాట ఇంజినీరింగ్‌లో. ఇక నెక్స్ట్ అయితే కాలేజ్ గురించి. చాలామందికైతే కాలేజెస్ గుర్తుకొస్తే ఐఐటీ కాలేజెస్, లేకపోతే అటానమస్ కాలేజెస్ అవి ఇవి అని అయితే అనుకుంటా అంటారు. మీకైతే ఆల్రెడీ నెక్స్ట్ టాపిక్ అనమాట ఇది. ఎలా అయితే జాయిన్ అవ్వాలి. ఇది 2 కలిపేస్తామనమాట. సెకండ్, థర్డ్. ఇప్పుడు కాలేజ్ గురించి చూసుకుంటే చాలామంది అటానమస్ కాలేజు, ఐటీ కాలేజులు అవి ఇవి అని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఎలాంటి కాలేజ్ అనేది ఇంపార్టెంట్ కాదనమాట. మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి దాని గురించి అయితే మీరైతే తెలుసుకుంటారనమాట. నేనైతే బ్రీఫ్ అయితే చెప్పుకుంటూ వస్తున్నాను. కాలేజీలో ఎలా జాయిన్ కావాలంటే మీకు తెలుసు. మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అడ్వాన్స్ మెయిన్స్ ఉంటది. నెక్స్ట్ ఈ ఎంసెట్ ఉంటదనమాట. మీరు ఫస్ట్‌నైతే కాలేజ్‌నైతే చూస్తానే ఈ కాలేజీలో చేరాలి అనైతే ఫిక్స్ అయితే కావద్దండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. ఎందుకంటే ఎంసెట్ అనేది మన చేతుల్లో ఉండదనమాట. కొంతమంది క్వాలిఫై అవుతారు. కొంతమంది క్వాలిఫై కారు. కొంతమంది క్వాలిఫై అయినా మంచి కాలేజీలు వస్తాయి. ఇంకొంతమంది క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్‌లో ఉన్నా కూడా వాళ్ళకి ఆ కాలేజ్ నచ్చదు. చాలా అయితే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి. కాబట్టి మీరైతే పేరెంట్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ మాట్లాడకండనమాట కాలేజెస్ గురించి. ఒకవేళ వాళ్ళు మీతో మాట్లాడుతున్నా గూడా అవాయిడ్ చేయండి. మీరు వినకండి. ఒకవేళ విన్నారనుకోండి అంతే. ఎందుకంటే ఇప్పుడు జేఎన్‌టీయూ సంబంధించి జేఎన్‌టీయూ కాలేజ్ మంచిది అని కొంతమందంటారు. ఆ కాలేజ్ నువ్వు టార్గెట్ పెట్టుకొనుంటావు. బట్ బై ఇన్సిడెంట్ వేరే కాలేజ్ వస్తుంది. అలాంటప్పుడు అది నీ తప్పు గాదు. అక్కడ ఎవరి తప్పు కాదనమాట. అది బై లక్ అనమాట. ఎవరికి ఏ కాలేజ్ వస్తుందనేది చెప్పలేం. కాబట్టి కాలేజ్ అయితే డిసైడ్ అవ్వకండి. నంబర్ 1 అనమాట అది. కాలేజ్ డిసైడ్ అవ్వకండి. ఇంకా మీరు మెయిన్స్ అయితే రాసుకోండి. నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఐఐటీ కాలేజెస్‌కి అనమాట అవంతా. అంతా హై అనమాట. ఎంసెట్ అయితే నెగెటివ్ మార్క్స్ ఉండవు. ఎంసెట్‌కి ట్రై చేసుకోవచ్చనమాట. ఈ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతానే ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. మీకైతే చాలామందికి తెలుసు. ఆ ఎంసెట్‌కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ అయితే రాసుకోండి. నెక్స్ట్ అయితే ఇంజినీరింగ్ లైఫ్. ఇది ఫోర్త్ టాపిక్ అనమాట. ఇంజినీరింగ్ లైఫ్ అనేది ఎలా చెప్పాలంటే మనం సినిమాల్లో చూసి హ్యాపీ డేస్ అంట అని కొన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. బీటెక్ కాలేజెస్ గురించి. ఆ సినిమాలు చూసి బీటెక్ కాలేజ్‌కి అయితే మనమైతే వచ్చేయాలనుకుంటాం. బట్ ఆ సినిమాల్లో చూపించినట్లు ఎంజాయ్ ఉంటుంది. దానికి క్వైట్ ఆపోజిట్‌గా మనకి వర్క్స్ కూడా అయితే చాలా ఉంటాయి. దాన్ని కూడా మీరైతే కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని కూడా భరించాలనమాట. నెక్స్ట్ బ్యాక్‌లాగ్స్ అయితే అందరికీ తెలిసిందే. ఇంజినీరింగ్ అనేది బ్యాక్‌లాగ్స్ అయితే కామన్ అని అయితే చాలామంది చెప్తూ ఉంటారు.
బట్ ఆ బ్యాక్‌లాగ్స్ అవంతా మీకు అవసరం లేదులే ఇప్పుడు. మీరు కాలేజ్‌కొస్తే అవన్నీ మీకే అర్థమవుతావు. మీరైతే కన్‌ఫ్యూజ్ కాకండి. నేనేమన్నా చెప్పారంటే మీరు మళ్ళా ఏదో అంతా చాలా డెప్త్‌గా వెళ్ళిపోయినాను అనుకుంటారు. బ్రీఫ్ అయితే చెప్పుకుంటూ వస్తున్నాననమాట. ఇంజినీరింగ్ లైఫ్ అంటే ఎంజాయ్ ఉంటుంది. అంతా ఉంటుందనమాట. కొన్ని కాలేజెస్‌లో ఇప్పుడు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మనకి వచ్చిండే కాలేజ్ అయితే మనకెప్పుడు నచ్చదు. ఇది కామన్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు సపోజ్ జేఎన్‌టీయూలో ఉండేవానికి ఒక ఎక్స్ కాలేజ్ అనేది నచ్చదనమాట. ఆ ఎక్స్ కాలేజ్‌లో ఉండేవానికి జేఎన్‌టీయూ నచ్చుతుంది. కానీ ఎక్స్ కాలేజ్ నచ్చదు. అదనమాట. ఇక్కడ స్టూడెంట్స్ సపోజ్ నన్నే తీసుకోండి. నేను ఒక కాలేజ్‌లో ఉన్నా. ఆ కాలేజ్ అనమాట మనకు నచ్చదు. వేరే కాలేజ్ నచ్చుతుంది. కానీ సేమ్ రూల్స్ అయితే అందరికీ అయితే ఈక్వల్ ఉంటాయనమాట. బట్ అటానమస్‌లో మాత్రం ఇంకా ఎక్కువ రూల్స్ ఉంటాయి. అది కామన్. అటానమస్ కాకపోతే కొన్ని రూల్స్ అనేది సర్టెన్ రూల్స్ అయితే వాళ్ళు పెట్టుకుంటారనమాట. ఇంత కామన్. ఇక బ్రీఫ్‌గా అయితే నేనైతే బీటెక్ కాలేజెస్ గురించి ఎలా జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ గురించి చెప్తున్నానో, బ్రాంచ్ మాత్రం ఒకరు చెప్పారన్నదే సెలెక్ట్ చేసుకోదండి. మీకు ఏదో చాలామందే చెప్పిండారు. నేను కూడా అదే చెప్తున్నా. మీకు ఏది ఇంట్రెస్టో, మీకు ఏది ఇష్టమో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మీకేమైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ బాక్స్‌లో అయితే నన్నైతే అడగండనమాట. నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ అయితే అటానమస్ విఎస్ నార్మల్ కాలేజెస్ అని ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. అది మీకు కావాలంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. అంటే డిఫరెన్స్ తెలుస్తుందనమాట. అటానమస్‌కి, నార్మల్ కాలేజెస్‌కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఆ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకైతే మాక్సిమం అయితే అన్నీ అయితే మాట్లాడుకున్నాం. మీరైతే ఫస్ట్ అయితే ఎవరి మాట అయితే వినకండి. ఇదైతే ఫస్ట్ పాయింట్ అనమాట. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ముందు అదైతే మైండ్‌లో ఫిక్స్ అయిపోండి అనమాట స్టార్టింగే. నెక్స్ట్ ఇంజినీరింగ్‌లో అయితే లెక్కలేనన్ని ఉన్నాయన్నమాట. కానీ ప్రతి కాలేజ్‌లోనూ అంటే మాక్సిమం ఒక చిన్న కాలేజ్ నుంచి పెద్ద కాలేజ్ నుంచి చూసుకుంటే ఇవి మినిమమ్ బేసిక్స్ అనమాట. బేసిక్ బ్రాంచెస్ అయితే ఈ సీఎస్ఈ ఉంటుందన్నమాట. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. నెక్స్ట్ ఈసీఈ అనమాట. ఈసీఈ నెక్స్ట్ సివిల్ అండ్ మెకానికల్. ఇవైతే కామన్ అనమాట. ప్రతి ఒక్క దాంట్లోనూ కామన్. నెక్స్ట్ త్రిబుల్ ఏ అనమాట. ఈ 4 అయితే మీరు ఏ కాలేజ్ చిన్న కాలేజ్ నుంచి పెద్ద కాలేజ్ వరకు చూసుకున్నా కూడా ఇవైతే కామన్. ఇంకా అయితే ఏరోనాటికల్ అని చాలా అయితే ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్‌కి సంబంధించి అని ఏవో ఇంజినీరింగ్ అన్నికి ఇంకా చాలా ఉన్నాయి. బట్ ప్రతి ఏ కాలేజ్‌లో చూసుకున్నా ఈ 4 అయితే ఉంటాయి. మీరైతే ఇంకా గూగుల్ చేయొచ్చు. అలా అయితే మీరైతే సెర్చ్ చేయండి. ఇంకా చాలా కోర్సులు అయితే ఉన్నాయి. బట్ మీరు చిన్న కాలేజ్‌లో చేరాలనుకున్నా అలా అయితే ఈ ఈ కోర్స్‌లోనే సెలెక్ట్ చేయాలన్నమాట. పెద్ద పెద్ద కాలేజీల్లో ఒకటే అనమాట. అడ్వాన్స్‌గా కొద్దిగా కొత్త కోర్సులని, కొత్త బ్రాంచ్‌లన్నీ ఉంటాయన్నమాట. ఇక మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండనమాట. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ బాక్స్‌లో అడగండి. నేనైతే తెలియజేస్తాననమాట మీకు నెక్స్ట్ వీడియో చేస్తున్నప్పుడు. ఇకైతే ఈ వీడియో అయితే అంతే అనమాట. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండనమాట. నేనైతే ఎక్కువ ఏమైతే మాట్లాడుకోలేదు. ఓన్లీ బ్రీఫ్‌గా అయితే మాట్లాడుకున్నాం. మీకు ఇంకా ఏమన్నా డెప్త్ కావాలా? మీకు ఇంకా ఏమన్నా ఏ టాపిక్స్ గురించి కావాలా? ఇంజినీరింగ్ లైఫ్ ఎలా ఉంటుంది? అండ్ అనమాట మీకెలాంటి వీడియో కావాలైతే మీరైతే కామెంట్ బాక్స్‌లో నన్నైతే అడగండి. నేనైతే వీడియో అయితే చేస్తాననమాట. ఇక మన వీడియో అయితే అంతే అనమాట. అందరికైతే బాయ్.